సిరిపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. సో ఆయనకు సంబంధించినటువంటి స్కోర్ చూద్దాం. తెలంగాణలో బీజేపీ 8 సీట్లు గెలిచింది. ఆ 8 సీట్లలో 8 నియోజకవర్గాల్లో ఒకటి సిరిపూర్ నియోజకవర్గం. ఇక్కడ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఆసక్తికర పోరు నడిచింది. బీఎస్పీ నుంచి నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పుడు పోటీ చేశారు. బీజేపీ నుంచి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు బరిలో నిలిచారు. ఇక్కడ గత ఎన్నికల్లో 81.16% ఓటింగ్ నమోదైతే పాల్వాయి హరీష్ బాబుకు వచ్చినటువంటి ఓటింగ్ పర్సెంట్ ఎంత అంటే 34.09%. సో 3088 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. సో ఈ హరీష్ బాబుకి 63,702 ఓట్లు రాగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు కోనేరు కోనప్ప. ఆయనకు ఎన్ని వచ్చాయంటే ఓట్లు 60,614 ఓట్లు వచ్చాయి. అటు బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా 44,646 ఓట్లు వచ్చాయి. సో దీంతో ఈ త్రిముఖ పోటీలో, ఈ హోరాహోరీ పోరులో ఈయన 3,088 ఓట్ల స్వల్ప ఆధిక్యంతోనే గెలుపొందారు. సో పాల్వాయి హరీష్ బాబు మరి ఈ 19 నెలల కాలంలో ఏం చేయగలిగారు? జనం నుంచి పాజిటివ్ మార్కులు వేసుకోగలిగారా? గ్రాఫ్ పెంచుకోగలిగారా లేదా చూద్దాం. సో ప్లస్ పాయింట్స్ ఏంటి? పాల్వాయి హరీష్ బాబు సిరిపూర్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకు ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీతో అక్కడ జనం చూస్తున్నాం. బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం. సో వాళ్ళ అమ్మ నాన్న కూడా రాజకీయాల్లో ఉన్నారు. సో వాళ్ళ వారసుడిగా ఆయన వచ్చారు. పాల్వాయి రాజలక్ష్మి, పాల్వాయి పురుషోత్తమరావు, సో వాళ్ళ వారసుడిగా ఆయన వచ్చారు. బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. తర్వాత విపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అభివృద్ధి కోసం పోరాడుతున్నారు. సో ప్రభుత్వంలో లేకపోయినా విపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అభివృద్ధి కోసం ఆరాటం చేస్తున్నారనేది ఒకటైతే, సెగ్మెంట్ అంతటా కూడా చురుగ్గా హరీష్ బాబు తిరుగుతూ ఉంటారు, అందరినీ కలుస్తూ ఉంటారు అనేది ప్లస్ పాయింట్స్గా మనం చూస్తున్నాం. సో కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకుంటారన్న టాక్ కూడా ఈవైపు ఉంది. తర్వాత కొన్ని గ్రామాల్లో ఇప్పటికే సీసీ రోడ్ల పనులు మొదలుపెట్టారు. తర్వాత సీఎంఆర్ఎఫ్ చెక్కులు కావచ్చు, కళ్యాణలక్ష్మి చెక్కులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాపర్గానే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారనేది ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ ఏంటి? సో ప్లస్ పాయింట్స్ మనం చూసాం. పాల్వాయి హరీష్ బాబు, సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకు మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు సిరిపూర్ నియోజకవర్గ ప్రజలు? సిరిపూర్లో పెద్దగా కనిపించినటువంటి అభివృద్ధి, ఇంతవరకు అయితే పెద్దగా అభివృద్ధి కనిపించట్లేదు ఆశించినంత స్థాయిలో. తర్వాత ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా అలసత్వంగానే ఉంటున్నారని ఒకటైతే, పార్టీ కార్యకలాపాలపైనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు. సో వన్స్ ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల అభివృద్ధిపైన దృష్టి సారించాలి, కానీ ఎక్కువగా పార్టీ కార్యకలాపాలను చురుగ్గా ఉంటున్నారనేటువంటి కంప్లైంట్ కూడా ఉంది. అలాగే ప్రజలతో మమేకం పూర్తిగా కావట్లేరు అనేది. ప్రజా దర్బారు, గ్రామ సమావేశాలు లేనేలేవు. ప్రజా దర్బారులు పెట్టి గ్రామ సమావేశాలు పెడితేనే జనం సమస్యలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ అవి ఎక్కడ కండక్ట్ చేయట్లేరు అనేది ఒక కంప్లైంట్. పేపర్ మిల్లులో స్థానికులకు దొరకని ఉద్యోగాలు. సిరిపూర్ పేపర్ మిల్ అనేది చాలా ఎప్పటి నుంచో చాలా చారిత్రాత్మకమైనటువంటి మిల్ అది, సిరిపూర్ పేపర్ మిల్. దాంట్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు అనేవి పెద్దగా కనిపించట్లేవు అనేది, ఇవి మైనస్ పాయింట్స్ ఉన్నాయి. సో మనం ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. పాల్వాయి హరీష్ బాబు ఎస్, ఇక్కడ జనం ఏం కోరుకుంటున్నారు? సిరిపూర్ నియోజకవర్గ జనం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు ఒకసారి మనం చూద్దాం. ఎస్, పెండింగ్ సీసీ రోడ్లు పూర్తి చేయాలనేది ఒకటి అనేది కనిపిస్తోంది. తర్వాత ఈస్గాం బ్రిడ్జి రిపేర్లు చేయాలి. ఆ బ్రిడ్జి రిపేర్లు చేయడం వల్ల రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. తర్వాత బోడ కన్నేపల్లి, బోధన్పల్లి బీటీ రోడ్డు కావాలి. ఆ రెండు గ్రామాలకు కలిపేలాగా బీటీ రోడ్లు కావాలనేది ఇక్కడ జనం కోరుకుంటున్నారు. అండ్ సిరిపూర్ మండలంలో పిహెచ్సిలో డాక్టర్ల కొరత తీర్చాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్లు కొరత ఉంది. అక్కడ పిహెచ్సి ఉన్నాయేం లాభం, డాక్టర్లు కూడా ఉండాలి. అట్లాంటప్పుడే అది ప్రాపర్గా జనానికి వైద్యం అందుతుంది. సో అక్కడ డాక్టర్లు లేరనేది ఒక కంప్లైంట్ ఉందో తీర్చాలంటున్నారు. అన్ని గ్రామాల్లో సరైనటువంటి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. చింతలపల్లిలో విద్యుత్ సబ్స్టేషన్ కావాలి. సబ్స్టేషన్ డిమాండ్ అనేది ఎప్పటి నుంచో అక్కడ అడుగుతున్నారు. సో ఆ సబ్స్టేషన్ కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ జనం కోరుకుంటున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో పాల్వాయి హరీష్ బాబు, సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకి జనం ఎంత స్కోర్ ఇస్తున్నారు? సో ఈ 19 నెలల కాలంలో ఆయన చేసినటువంటి పనుల దృష్ట్యా ఎంత స్కోర్ ఇస్తున్నారో ఒకసారి మనం చూస్తున్నాం బిగ్ టీవీ సర్వేలో. ఎస్, అనుకూలం 36%, వ్యతిరేకం 36%, రెండు సమానంగా ఉన్నాయి. అనుకూలం ఎంత ఉన్నారో వ్యతిరేకంగా కూడా అంతే ఉన్నారు. ఇంకా తటస్థం 28%. సో అనుకూలం కేవలం 36% మాత్రమే. సో 36% మాత్రమే అనుకూలత సాధించుకున్నారు సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. సో మరి ఇంకా రాబోయేటువంటి రోజులు, సంవత్సరాలలో పనితీరు మెరుగుపరుచుకుంటే తప్ప అక్కడ ప్రజల్లో మళ్ళీ నిలబడడం కష్టమయ్యే పరిస్థితి మనకు కనిపిస్తోంది. కాబట్టి కేవలం 36% మాత్రమే. సో సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు, ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు బిగ్ టీవీ సర్వేలో. మీకు మీ నియోజకవర్గ ప్రజలు, సిరిపూర్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి స్కోర్ ఎంత అంటే కేవలం 36% మాత్రమే.